హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా విడాకుల కేసులు అనేవి తెగ పెరిగిపోయినాయి. పెళ్ళైన కొన్ని రోజుల్లోనే వివిధ కారణాల వలన నవవధువులు విడిపోయిన సందర్భాలు కూడా ఎన్నో చూస్తున్నాం మనం. చిన్న వయసులోనే ప్రేమ వివాహం చేసుకొని అది తొందరపాటు నిర్ణయం అనుకుని విడిపోవడమో, లేకపోతే పెద్దలను కాదనలేక పెళ్లి చేసుకున్నప్పటికీ ఇక ఈ బంధాన్ని ముందుకు లాగటం నా వల్ల కాదు అనుకునో ఎన్నో కారణాలతో విడాకుల బాట పట్టిన వారు ఉన్నారు. అయితే పిల్లల సంగతి పక్కన పెట్టి ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వద్దాం. గ్రే డివోర్స్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. పైగా మన అభిమాన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్, అతని భార్య సైరా బానులు 29 ఏళ్ల భార్యాభర్తల అనుబంధానికి ముగింపు చెప్పబోతున్నారు అనే వార్త కూడా ఇప్పటికే ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే రెహమాన్ దంపతులేం చిన్నపిల్లలు కాదు. ఆయన వయసు 57, అతని భార్య సైరా బానుది 50 ఏళ్ల వయస్సు. సెలబ్రిటీల్లోనే కాదు, మధ్యతరగతి కుటుంబాల్లో కూడా 1990 తర్వాత 20-30 ఏళ్ళు కలిసున్న వాళ్ళు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం 50% పెరిగింది. యుక్త వయసులో విడాకులకు పొరపొచ్చలు, కంపాటబిలిటీ లేకపోవటం, బంధువులు, తల్లిదండ్రుల పెరిగిన వాతావరణం ప్రభావాలు కారణాలైతే మలిదశ జీవితంలో విడాకులు ఇప్పుడు వివిధ కారణాల వల్ల పెరిగిపోయాయి. సిల్వర్ స్ప్లిట్టింగ్గా చెప్పుకునే ఈ గ్రే డివోర్స్ విడాకుల కారణాలు విశ్లేషిస్తే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఎవరి జీవితంలో వాళ్ళు పడిపోవడంతో ఇంట్లో ఇద్దరే ఒంటరిగా మిగలటం, అంటే ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అనేది ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు మనస్పర్ధలేంటి అనుకుంటాం. కానీ తల్లిదండ్రులుగా తప్ప ఇద్దరిలో ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ లేకపోవటం అసలు కారణంగా చూస్తున్నాం. పిల్లల పెంపకం, చదువులు, బాధ్యతల విషయాల్లో పడి వ్యక్తిగత జీవితాల్ని, ఆసక్తులను మర్చిపోవడం, ఇద్దరే ఎక్కువ సమయం గడపటం వల్ల కొన్ని జంటల్లో అటాచ్మెంట్ పెరిగితే ఇంకొన్ని జంటల్లో ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ద్వేషం, ఒకరి పొడ ఒకరికి గిట్టనంత దూరం పెరిగిపోతుండడం కారణమవుతున్నాయి. యుక్త వయసులో ఒకరు చేసిన తప్పులు ఇంకొకరు ఎత్తి చూపడం, పదే పదే వాటినే ప్రస్తావించడం, ఇన్నేళ్లలో ఇద్దరిలో ఎవరో ఒకరి డామినేషన్, అది అదర్ పార్ట్నర్ అవుట్బర్స్ట్గా మారటం సహజమైన కారణాలు. ఇక ఇన్ఫిడెలిటీ అంటే ఇతరుల పట్ల ఆకర్షణ, పార్ట్నర్ పట్ల అనుమానం, లేటర్ లైఫ్ రిలేషన్స్ వల్ల ఎక్కువ మంది నడి వయస్సు దాటాక విడాకులు తీసుకుంటున్నారు. నడి వయసు విడాకుల సెలబ్రిటీలను వేళ్ల మీద లెక్క పెట్టగలం. కానీ సామాన్యులు, స్త్రీలు, పురుషులు రోజు వందల సంఖ్యలో ఈ టాక్సిక్ మ్యారేజ్లో ఇక ఉండలేము అంటూ విడాకుల కోసం లాయర్లను సంప్రదిస్తున్నారు. అందులో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. ఫినాన్షియల్ చీటింగ్, ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద డబ్బులుండటం, రహస్యంగా కూడబెట్టడం, బ్యాంక్ అకౌంట్లను, ఇతర ఆస్తుల కొనుగోళ్లను దాచి ఉండటం, ఆస్తుల పట్ల ఫేవరెటిజం అంటే కొడుకులు లేదా కూతుర్లు, గొడవలు తల్లిదండ్రుల మధ్య దూరాల్ని పెంచుతున్నాయి. ఇక హెల్త్ డిపెండెన్సీలు, అనారోగ్య కారణాల వల్ల ఒకరిపైన పూర్తిగా ఆధారపడాల్సి రావడం కూడా ఈ టైప్ విడాకులకు కారణమే. నడి వయసు స్త్రీలు జబ్బు పడితే భర్తలు ఇతర రిలేషన్స్లోకి వెళ్ళడం, తద్వారా మానసికంగా గాయపడ్డ స్త్రీలు ఎక్కువగా విడాకులు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విడాకులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ళు ఒకరికొకరుగా తోడు నీడై ఉండి విడిపోవడం అంత ఈజీ కాదు. మానసికంగా, శారీరకంగా కృంగిపోయే పరిస్థితి భాగస్వామి మరణం కన్నా ఎక్కువ వేదనను కలిగిస్తుంది. అప్పటిదాకా ఉన్న జీవితం పేక ముక్కలుగా కూలిపోయిన దుఃఖం దాటడం అంత సులువు కాదు. సర్వైవ్ అవ్వడం ఎంతో టైం తీసుకుంటుంది. అయితే ఏ స్వేచ్ఛను, ఏ ప్రశాంతతను కోరి అలాంటి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని పిల్లలు, దగ్గరి వాళ్ళు గౌరవించాల్సి ఉంటుంది. రోజు గొడవలు పడి బాధలు పడే కంటే హుందాగా విడిపోవటం నిజానికి మంచిది. ఆ రిలేషన్లోని ఎమోషనల్ డిస్ట్రెస్ని సమాజం అర్థం చేసుకోకుండా 30 ఏళ్ళు కలిసి ఉండి ఇప్పుడేం విడాకులు అనకుండా ఉంటే నయం. ఆర్థిక భద్రత పురుషులకైనా స్త్రీలకైనా సామాజిక హోదా కన్నా చాలా ముఖ్యం. విడాకుల తర్వాత గడపబోయే జీవితానికి ఎమోషనల్ సపోర్ట్తో పాటు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా అవసరం. సెలబ్రిటీలకు 100 కోట్ల అల్యూమ్ని వస్తుంది. సామాన్యులు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే తర్వాత బాధపడ్డా లాభం ఉండదు.